నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనం ఎవరికైనా మంచి చేస్తే తిరిగి ఆ మంచి మనల్ని ఎలా కాపాడుతుందో జాబిలమ్మ చెప్పే కథను వినేద్దామా? మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక బానిస ఉండేవాడు. అతని యజమాని చాలా దుర్మార్గుడు. ఒకరోజు ఆ బానిస ఆ కష్టమైన జీవితం భరించలేక అడవిలోకి పారిపోతాడు. అడవిలో అతను ఒక పెద్ద సింహం గట్టిగా గర్జిస్తూ బాధతో కూర్చోవడం చూస్తాడు. దగ్గరగా వెళ్ళి చూసేసరికి సింహం పాదంలో ఒక పెద్ద ముళ్ళు ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ సింహం బాధతో అరుస్తూ ఉంటుంది. ఆ బానిసకు మొదట భయం వేస్తుంది, ఇది నన్ను చంపి తినేస్తుందేమో అని. కానీ ఆ సింహం కళ్ళల్లో కన్నీళ్లు చూసి దాని మీద జాలి కలిగి ధైర్యం చేసి సింహం దగ్గరకు వెళ్తాడు. నెమ్మదిగా ముళ్ళు తీస్తాడు. సింహం ఊపిరి పీల్చుకుని బానిసను ఎంతో కృతజ్ఞతగా చూసి అక్కడ నుండి అడవిలోకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత యజమాని బానిసను పట్టుకోమని కొంతమంది మనుషుల్ని పురమాయిస్తాడు. పాపం ఆ బానిసను పట్టుకుంటారు. బానిసను పట్టుకుని రాజు ముందుకు తీసుకువెళ్తారు. రాజుగారు సింహాల గుహలో పడవేయమని శిక్ష వేస్తారు. బానిసను తీసుకెళ్లి సింహం ఉన్న గుహలో పడేస్తారు. బానిస ఆ రోజుతో తన జీవితం ముగిసిందని ఎంతో భయపడతాడు. అయితే ఆశ్చర్యంగా సింహం రానే వస్తుంది. ఆ సింహం బానిసను చూసి ఏమీ చెయ్యదు. ఎందుకంటే ఆ రోజు అడవిలో తన పాదంలో ముళ్ళు దిగి ఎంతో బాధపడుతుంటే తన పాదంలోని ముళ్ళుని తీసినది ఈ బానిసే. ఆ విషయం సింహానికి గుర్తుకు వచ్చి బానిసని ఏమీ చేయదు. అంతేకాకుండా ఎంతో స్నేహపూర్వకంగా బానిస దగ్గర స్నేహంగా కూర్చుంటుంది. రాజుగారికి వేగుల ద్వారా ఈ కబురు తెలుస్తుంది. రాజు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. రాజుగారు బానిస ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకుని ఎంతో సంతోషిస్తాడు. ఇంతటి దయను చూపించిన నీవు ఇక ఎప్పటికీ బానిసవు కావు. ఈ రోజు నుంచి నీవు పూర్తి స్వతంత్రుడవు అంటూ బానిసను విడిచిపెడతారు. ఆ రోజు నుంచి బానిస ఎంతో సంతోషంగా స్వతంత్రంగా జీవిస్తాడు. మనం చేసే మంచి పని ఎప్పటికీ వృధా కాదు. మనం దయ చూపిస్తే ఆ దయ తిరిగి మనకే వస్తుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది. మనం మంచి మనసుతో ఒకరికి మంచి చేస్తే భగవంతుడు ఏదో ఒక రకంగా మనకు కూడా మంచే చేస్తాడు.